మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంపిటీషన్లో రూపొందుతున్న లేటెస్ట్ సోషల్ ఫ్యాంటసీ ఫిలిం విశ్వంబర. చెన్నై సోయగం త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్స్గా నటించారు. కిరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. కేవలం సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ను మాస్ బీట్స్తో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరుస్తున్నారు. అయితే ఈ ఐటెం సాంగ్లో చిరుతో కలిసి స్టెప్లేసే హీరోయిన్ ఎవరు అన్న సస్పెన్స్ చాలా కాలం నుంచి కొనసాగుతుంది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల పేరు తెరపైకి వచ్చినప్పటికీ మెగాస్టార్ వంటి సీనియర్ హీరో పక్కన మరి అంత చిన్న అమ్మాయిని తీసుకుంటే ట్రోలింగ్ ఎదుర్కొనే తప్పదు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను పక్కన పెట్టేసి పూజా హెగ్డే, తమన్నా, సమంత, పాయల్ రాజ్పుత్ వంటి హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. కానీ వీరెవరూ సెట్ అవ్వలేదు. అయితే తాజాగా విశ్వంబరలో ఐటెం సాంగ్కు హీరోయిన్ దొరికేసింది. దక్ష నగార్కర్ చిరంజీవితో పాటు నర్తించే అదృష్టాన్ని సొంతం చేసుకుందని అంటున్నారు. దక్షను ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో జాంబిరెడ్డి మూవీతో గుర్తింపు తెచ్చుకున్న దక్ష ఆ తర్వాత బంగారాజు, రావణాసుర, ఇటీవల స్వాగ్ చిత్రాల్లో మెరిసింది. హీరోయిన్గా కన్నా స్పెషల్ రోల్స్లోనే ఎక్కువగా కనిపించిన దక్ష విశ్వంబర మూవీలోని స్పెషల్ సాంగ్కు ఎంపిక చేయబడిందని వార్తలు వస్తున్నాయి. ఓ పాట మినహా విశ్వంబర పూర్తయిపోయింది. ఈ సాంగ్ ఐటెం నంబర్గా రూపొందనుంది. ఇందులో చిరంజీవితో చిందేసే ముదుగుమ కోసం అన్వేషణ సాగుతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. ఆయన హరిహర విరమలు సినిమా రికార్డింగ్లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఈ ఐటెం నెంబర్కు మాత్రం భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ని అందించబోతున్నారట. ఈ ఏడాది బంపర్ హిట్గా నిలిచిన సంక్రాంతి కోసరం సినిమాకు భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ భలేగా పనిచేశాయి. ఈ చిత్రంలోని పాటలు మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావుపుడి రూపొందిస్తున్న చిత్రానికి కూడా భీమ్స్ స్వరకల్పన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని విశ్వంబర చిత్రంలోని ఐటెం నెంబర్కు భీమ్స్ బాణీలు ఉపయోగించుకోవాలని చిరంజీవి దర్శకుడు వశిష్ఠ నిర్ణయించారు. చిరంజీవి సినిమాలో ఐటెం నెంబర్ అంటే ఇరగదీసేలా ఉండాలి అని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్టుగానే భీమ్స్ బాణీలు ఉంటాయని టాక్. దాదాపు 21 సంవత్సరాల క్రితం చిరంజీవి అంజీ సినిమా అప్పట్లో జనాల్లో విశేషమైన క్రేజ్ను క్రియేట్ చేసింది. ఆ సినిమాకు ముందు దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఓ పాటను కూడా చిత్రీకరించారు. తర్వాత పలు మార్పులు జరిగి మణిశర్మ బాణీలతోనే అంజీ రిలీజ్ అయిపోయింది. అప్పట్లో గ్రాఫిక్స్తో అంజీ అలరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు విశ్వంబరలోనూ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. అంతేకాదు విశ్వంబర విడుదలలోనూ జాప్యం జరుగుతుంది. అయితే అప్పుడు శ్రీని స్థానంలో మణిశర్మ వచ్చి ఒక పాట మినహా అన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు కీరవాణి బిజీ వల్ల భీమ్స్ వచ్చి ఓ పాటకు ట్యూన్స్ కడుతున్నారు. ఏదేమైనా కూడా చివరగా మిగిలిన పాట పూర్తయిపోతే విశ్వంబర రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తారు. మరి కీరవాణికి బదులుగా ఓ పాటకు బాణీలు కడుతున్న భీమ్స్ ఈ ఐటెం నెంబర్ను ఎలా రూపొందిస్తున్నారో చూడాలి. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.